అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం అంటారు దీన్ని. ఇక్కడ ఈ గ్రౌండ్ అంతా నేను మీకు మళ్ళీ చూపిస్తాను, నేను క్లియర్గా చూపిస్తున్నాను. సో ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం. ఇక్కడ అంతకుముందు గేమ్స్ పెట్టుకోవాలంటే పాత పెవిలియన్ గ్రౌండ్ ఉండేది, పెద్ద కార్యక్రమంగా ఉండేది. ఇది అదనంగా పెట్టారు. సో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి టోర్నమెంట్లు కూడా జరుగుతున్నాయి. కబడ్డీ టోర్నమెంట్లు, బ్యాడ్మింటన్ టోర్నమెంట్లు, బాస్కెట్బాల్ దగ్గర నుంచి ఇంకా అనేక రకాల టోర్నమెంట్లు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. జాతీయ స్థాయి టోర్నమెంట్లు కూడా ఇక్కడ జరిగేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు అయితే ఇక్కడ జరిపేస్తున్నారు టన్నుల కొద్దీ. జాతీయ స్థాయి కూడా కొన్ని నేషనల్ లెవెల్ గేమ్స్ కూడా చేస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇప్పుడు మనకు కనిపిస్తున్నట్టు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా యోజన క్రీడల సర్వీస్ని మెర్జ్ చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూ చేస్తా, మళ్ళీ దేనికి అది డివైడ్ చేస్తా చూడాలి. సో ఇక్కడేమో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యూత్కి సంబంధించి జరుగుతూ ఉంటుంటే ఇక్కడ మనకి కనిపించేటువంటి రూమ్స్ అన్నీ స్కిల్ డెవలప్మెంట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి. ఇంకా దీని స్కిల్ డెవలప్మెంట్ అంటే ప్రపంచవ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ అనేది ప్రజలకి ముఖ్యంగా యూత్కి వాళ్ళకి పని చేసే శక్తి ఉంటుంది. స్కిల్ పెంచుకోవటం వల్ల వస్తోత్పత్తి జరిగేటప్పుడు ఒక పద్మశాలీలు రోజుకు ఒక 2 చీరలు వేసేవాళ్ళు భార్యాభర్తలు కలిపితే, అది ఇద్దరు కలిపి 12 చీరలు వేస్తున్నారు. అంటే 10 స్కిల్ డెవలప్మెంట్ వల్ల, వృత్తి నైపుణ్యం సాధించడం వల్ల రోజుకు 2 పొద్దాకలు కష్టపడి ప్రొడక్షన్ చేసేవాళ్ళు, అంటే తయారు చేసేవాళ్ళు 12 చీరలు లేకపోతే 12 షాల్తీలు, 6 జోతలను తయారు చేసినటువంటి జీవితం. దానివల్ల ఏం జరుగుతుందంటే స్కిల్ డెవలప్మెంట్ వల్ల, వృత్తి నైపుణ్యం వల్ల ఎక్కువ అభివృద్ధి కావడానికి ఆస్కారం ఉంటుంది, ఎక్కువ ఆదాయం వస్తుంది. దాని ద్వారా ఎక్కువ ఉత్పత్తిని మార్కెట్లో పంపించడానికి ఆస్కారం ఉంటుంది. స్వదేశీ ఉద్యమానికి కూడా ఇది స్ఫూర్తిగా ఉంటుంది. సో ఇక్కడ మనకి సంబంధించి అన్ఎంప్లాయ్మెంట్ ప్రపంచవ్యాప్తంగా స్కిల్ మీదనే, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీదనే ప్రపంచం నడుస్తుంది ప్రస్తుతం ఉన్న తరుణంలో. సో అంతకుముందు స్వాతంత్రం వచ్చిన రోజులలో అయితే మనకు కేవలం వ్యవసాయ రంగం, కొద్దిపాటి పారిశ్రామిక రంగమే ఉండేది. ఇప్పుడు అనేక రంగాలు విస్తరించిన క్రమంలో ప్రపంచంతో పోటీ పడుతున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో యూత్కి సంబంధించేది. దాంతోపాటు యూత్ రిలేటెడే ముఖ్యంగా భారత పార్లమెంటు చట్టం చేసినది 14 సంవత్సరాల నుంచి, 14 సంవత్సరాలు అనుకుంటాను, 14 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వాళ్ళు మాత్రమే యూత్. చాలా పార్టీలకి ఉన్నటువంటి యోజన విభాగాలకి 45-55 ఏళ్ళు వచ్చిన దాకా చూస్తున్నటువంటి వాళ్ళు నేను చూశాను. ఆ రాష్ట్రానికి అధ్యక్షుడు 55 ఏళ్ళు వచ్చిన, మిడిల్ ఏజ్ దాటినా కూడా సీనియర్ సిటిజన్స్ కాబోతున్న దాకా ఆయా రాష్ట్ర పొలిటికల్ పార్టీలకు, రాష్ట్ర అనుబంధ సంఘాలకి, యూత్ విభాగాలకి రాష్ట్ర అధ్యక్షులుగా చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా నేను పార్టీలు ప్రస్తావించలేండి, మళ్ళీ వాళ్ళతో మనం పనిచేసి ఇష్యూ బేస్కి వెళ్తాం. సో ఈ ఖమ్మంలో ఇవన్నీ సర్దార్ పటేల్ స్టేడియం, మనకి ఇక్కడ సంబంధించినటువంటి స్పోర్ట్స్ అండ్ గేమ్ జరుగుతూ ఉంటాయి. కింద ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లోనేమో దానికి సంబంధించినటువంటి ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా అక్కడ లాంగ్ రన్లో మనకు కనిపిస్తూ ఉన్నది. ఇంకా దీని వెనక ఇంకా చాలా స్థలం కూడా ఉన్నది. బాస్కెట్బాల్ అది ఆడుకోవడానికి మనకి లాంగ్ షాట్లో కనిపిస్తున్నటువంటిది. అది అక్కడ మనకి బిల్డింగు కనిపిస్తుంది కదా, పివి సింధు, మన తెలుగింటి ఆడబిడ్డ. అది ఇండోర్ స్టేడియము, షటిలు, అందులో ఇండోర్ గేమ్స్ జరుగుతూ ఉంటాయి కంటిన్యూస్గా. ఇంకా మనకి ఆ ఇండోర్ స్టేడియం పక్కన ఫ్లడ్ లైట్లు ఉన్నాయి కదా, ఇండోర్ స్టేడియం పక్కన ఉన్నటువంటి దాంట్లో బాస్కెట్బాల్ అవి జరుగుతూ ఉంటుంటాయి. దానికి అక్కడేమో స్కేటింగ్, ఇంకా ఇటు మూల మీద మనకి బిల్డింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, టర్నింగ్, మోల్ టర్నింగ్ అంటారా, సైడ్ పక్క మోల్ టర్నింగ్ డేంజర్ అపాయం. సో అట్లా భాష ప్రజలతో కలిసి మాట్లాడినప్పుడు మనకు కూడా ఆ భాష వచ్చేస్తూ ఉంది. అంటే ఆ టర్నింగ్ మీద, అంటే మోల్ టర్నింగ్ అనుకోండి మీ భాషలో, మీ భాషలో కదలేదు, నా భాషలో మోల్ టర్నింగ్, మోల్ అన్న టర్నింగ్ అన్న ఒకటే, డేంజర్ అన్న అపాయం అన్న ఒకటే. మోల్ టర్నింగ్, డేంజర్ అపాయం, సైడ్ పక్క జరిగినట్టు ఏదో సైకిల్ కానీ వెహికల్ కానీ నీ పక్క సైడ్కి జరిగితే ఏందండి మీరు అంటుంటారు. సో చిన్న ఎంటర్టైన్మెంట్ కన్నాను. సో ఆ టర్నింగ్ పాయింట్లో మూలన దానికి సంబంధించినట్టు స్కేటింగ్ సంబంధించింది. ఇంకా బయట ఈ పక్కన ఎస్ఆర్ అండ్ బీజేఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్ మనకి కనిపిస్తూ ఉంది. దాని వెనక బిల్డింగ్ వెనక ప్రాంతం పెద్ద ఎత్తున టోర్నమెంట్స్ జరుపుకోవచ్చు. సో చాలా విశాలమైనటువంటి గ్రౌండ్ ఇది అనేది నేను తెలియజేస్తున్నాను. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ ఉన్నాను. సో ఇది స్టేడియానికి సంబంధించి అనేక రకాలైన గేమ్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్. అంటే ఇప్పుడు ఖమ్మంలో ఇంతకుముందు కంటే ఇప్పుడు విశాలంగా ఉన్నది. ప్రేక్షకులు చూడటానికి గ్యాలరీలో కూడా కట్టారు, అటు పక్క మెట్లు కట్టారు. ఇంకా ఇటు పక్క మనకి అటు సైడ్ కనిపిస్తుంది, నేను చూపిస్తానండి. ఇప్పుడు నలువైపులు, అంటే గ్రౌండ్ అన్ని వైపుల నుంచి చూడటానికి ఆస్కారం ఉన్నది. ఇప్పుడు ఇగో చూడండి, ఇంక చాలా పెద్ద పెద్ద బహిరంగ సభలు కూడా ఇక్కడ పెట్టుకుంటూ ఉన్నారు.
సుమారుగా 50,000కి పైగా కెపాసిటీ కనిపిస్తూ ఉంటుంది. 50,000 50,000 గ్రౌండే 40,000 అనుకుంటాను. అంటే సుమారుగా 70,000-80,000 మంది దాకా పట్టడానికి ఆస్కారం ఉంది గ్రౌండ్లో. మీటింగ్స్, పెద్ద మీటింగ్స్ ఏమైనా జరిగితే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి ఇక్కడ పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 1,00,000 అని చెప్తుంటారు ఇక్కడ గ్రౌండ్కి. సరే 1,00,000 పడతారా లేదనే తర్వాత సంగతి. కానీ ఇది చాలా ఇంతకుముందు పెద్దగా ఉండేది. అటుపక్క డిగ్రీ కాలేజీ, ఇటుపక్క కాడా బిల్డింగ్స్, ఐటీ హబ్, ఇంకటుపక్క పీజీ కాలేజీ, ఇంకటుపక్క ఇంకా అనేక నిర్మాణాలు జరిగిన నేపథ్యంలో ఇంకా సిటీకి దూరంగా ఒక 5-10 కిలోమీటర్ల దూరంలో నేషనల్ లెవెల్ స్టేడియం ఒకటి నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మీద ఉంది. తెలంగాణ డివిజన్ జరిగిన తర్వాత మరి పాత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపోజల్ ఏదో పెట్టినట్టుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ నిధులు ఇది ఉన్నా కొద్దిగా 5-10 ఏళ్లలోనే అది కూడా రెడీ అయిందని భావించవచ్చు. సో దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పటికైతే దీంతోనే ఖమ్మంలో అతిపెద్ద స్టేడియం అయితే ఇదనేది చెప్పుకోక తప్పదు. దాని పేరే పటేల్ స్టేడియం అంటారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంగా పెట్టారు. భారతదేశానికి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి ప్రముఖ నాయకుడు ఆయన. దేశంలోకి స్వాతంత్రం వస్తే, భారతదేశానికి 47 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రం అంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ సంస్థానం అంటారు దీన్ని. జూనాగఢ్, జమ్మూ కాశ్మీర్ ఇవి ఇండియన్ యూనియన్లో విలీనం కాకుండా స్వయం ప్రతిపత్తితో ఉంటే వారి మూడింటిని మెర్జ్ చేసేసినటువంటి కెపాసిటీ కలిగినటువంటి నాయకుడు ఆయనే సర్దార్ వల్లభాయ్ పటేల్. భారతదేశానికి 47 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే తెలంగాణకి సెప్టెంబర్ 17 1948 1948 సెప్టెంబర్ 17 తెలంగాణ సంస్థానం అండి. ఇప్పుడు ఉన్నటువంటి మనం తెలంగాణకి, మన రాష్ట్రానికి స్వతంత్రం వచ్చినటువంటి ఇది. సో ఆ విధంగా ఆయన్ని పెట్టుకోవటం గర్వకారణం. ఎందుకంటే గుజరాత్ బిడ్డ అయినప్పటికీ తెలంగాణ ప్రజల్ని నైజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా విముక్తం చేసినటువంటి వాడిని అతన్ని పెట్టుకున్నాం కాబట్టి గౌరవప్రదంగానే మనం భావించవచ్చు. సో ఆ విధంగా అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. స్టేడియానికి సంబంధించినటువంటి ఇక్కడ విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ శిక్షణా కార్యక్రమాలకు సంబంధించి దేనికి ఎంత అనే దానికి స్టేడియం క్రీడా శిక్షణకు సంబంధించినటువంటి ఫీజులు, గవర్నమెంట్ ఫీజులు ఇవి. సో ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క గైడ్లైన్స్ ప్రకారం జరుగుతూ ఉంటుంటాయి. సో ఇది స్టేడియం. సో ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఇది. ఇవన్నీ అకాడమిక్ బాయ్స్, అకాడమిక్ గర్ల్స్, జనరల్ స్టోరు, స్పోర్ట్స్ స్టోరు, అకాడమిక్ బాయ్స్, రకరకాల విభాగాలు ఉన్నాయి. అది గ్రౌండ్. ఇది మన గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాం. అటు ఆ మెట్ల కింద జిమ్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. సో ఇవి స్పోర్ట్స్ ఆఫీసర్ యొక్క ఆఫీసు. ఈరోజు సెలవు కాబట్టి సో ఇది డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయని తెలియజేస్తున్నాను. పిల్లలు గేమ్స్ ప్రాక్టీస్ కొంచెం లేట్గానే కూడా ఉన్నారు. మార్నింగ్ ఈవినింగ్ అవర్స్లో ఇంకా ఎక్కువ మంది మనకి కనిపిస్తారు. సో దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. సో ఇది గ్రౌండ్లో గ్రాస్ ఎక్కువ ఉండటం క్లీన్ చేస్తూ ఉన్నారు ఇందులో పనిచేసే దానికి సంబంధించినటువంటి బాధ్యులు. అది మన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అక్కడ బోర్డులు పెట్టారు. వాకింగ్ ట్రాక్, రన్నింగ్ ట్రాక్ నందు మరియు ఫెన్సింగ్ లోపల గ్రౌండ్ నందు వాకింగ్ చేయడానికి అనుమతి లేదని. సో అయితే ఈ చుట్టూ మనం చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లు వెనక భాగం నుంచి వాకింగ్ చేసుకోవచ్చు. ఆ చెట్ల అవతల ప్రాంతంలో వాకింగ్ ట్రాక్ ఉన్నది. ఒక రౌండ్ సుమారుగా 800 మీటర్లకు పైగా ఉంటుంది. అంటే సుమారుగా 1 కిలోమీటర్ దగ్గర ఉంటుంది ఒక రౌండ్ తిరిగి వస్తే. సో చాలామంది గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళే కాకుండా జాబ్ పర్పస్, పోలీస్ డిపార్ట్మెంటు శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా నాతో సహా ఈ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసినటువంటి నేపథ్యం ఉన్నది. సివిల్ ఎస్ఐ సెలక్షన్స్ కోసం నేను వెళ్ళినప్పుడు సివిల్ ఎస్ఐ సెలక్షన్స్ కోసం 5 km అంటే 5 కిలోమీటర్ల రన్నింగ్ ఉండేది. దీంట్లో ప్రాక్టీస్ చేసేవాను. సో సరే, నా అనుభవాలు ఏం అవసరం లేదేమో, సబ్జెక్టు వేరే కాబట్టి నాకు సంబంధించి అంటే మళ్ళీ ఎప్పుడైనా సందర్భంలో డిస్కస్ చేద్దాము. సో ఇది ఖమ్మం పటేల్ స్టేడియం సంబంధించి. మీరు కూడా స్థానికులు అయితే కామెంట్ చేయండి. మీ గ్రౌండ్స్ ఈ రేంజ్లో ఉన్నాయా మీ జిల్లా కేంద్రాల్లో? దేశవ్యాప్తంగా 1000 జిల్లాలు దాకా ఉన్నట్టుంది. ఉంటే ఇంకేమైనా మాకు సలహాలు, సూచనలు ఇవ్వండి. ఎందుకంటే తక్కువ స్థాయిలో మౌలిక సదుపాయాలు ఉంటే ఎంత స్థాయిలోకి చేరుకోవాలని చెప్పేసి మీ జిల్లాలకు సంబంధించి కూడా మీ కలెక్టర్లకి, మీ ప్రజాప్రతినిధికి రిప్రజెంటేషన్, ఎంపీలకి రిప్రజెంటేట్ చేయండి. విశాలమైనటువంటి క్రీడా ప్రాంగణాలు భారతదేశ ఆరోగ్యాన్ని పెంచుతాయి, ఆయుష్ని పెంచుతాయి.
క్రీడలు ప్రపంచ పటంలో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో, అథ్లెటిక్స్ ఏదైతే ఉన్నాయో దేశానికి సంబంధించిన కీర్తి ప్రతిష్టలు పెంచుతాయి. ఇంకొకటి మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి క్రీడలు అవసరం. ఐక్యత కోసం ఆటలు. ఇవన్నీతో పాటుగా ఆరోగ్యంగా ఉన్నటువంటి మనిషి బ్లడ్ డొనేషన్ చేస్తాడు. అదేవిధంగా ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఇంకా తన కెరీర్ మీద దృష్టి పెడతాడు. ఒకవైపు తన పని తను చేసుకుంటూ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీద పెడతాడు. కుటుంబ పోషణ అంతా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇంకా అనేక ఈరోజు ముఖ్యంగా యువత మత్తు పదార్థాలు, మత్తు పానీయాల వైపు ఆ వైపు వెళుతున్న నేపథ్యంలో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఏ ఊర్లోనైనా ఒక బ్యాడ్మింటను, ఒక షటిలు, ఒక క్యారమ్ బోర్డు, ఒక ఇండోర్ గేమ్, అవుట్డోర్ గేమ్, చెస్ బోర్డు, లేకపోతే ఒక బ్యాడ్మింటను, ఒక టెన్నికాయడు, ఇట్లా అనేక రకాల గేమ్స్ ఉన్నాయి. మనం చెప్పుకుంటూ పోతే ఒలింపిక్స్లో ఎన్ని ఉన్నాయి? 70 ఉన్నాయా? 70+ తక్కువ ఉన్నాయి గేమ్స్. వీటన్నిటికి సంబంధించి గేమ్స్ ఉన్నాయి. వాటిని మనం నిర్మాణం చేసుకొని ఆ విధంగా ప్రపంచ పటంలో నిలవడంతో పాటు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చర్ ఎప్పుడు మంచిది అనేది మేము తెలియజేస్తాను. దానికి కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు దాకా కట్టుబడి ఉన్నాం. భవిష్యత్తులో కూడా దీనికి కట్టుబడి ఉన్నాం. మా వంతు ప్రయత్నం ఈ వీడియో రూపమే కాకుండా వివిధ రూపాల్లో దీన్ని బయట తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి మా మద్దతు ఎల్లప్పుడూ ఉండదని తెలియజేస్తాను. ఇది దీనికి సంబంధించినటువంటి ఇది. సో బయట కూడా కొంత విజువల్ చూపిస్తారు. చుట్టూ గార్డెనింగ్ చేశారు. ఒకరోజు శ్రమ కాదు, చాలా రోజుల శ్రమ. సో ఇక్కడ మనకి చూపించేటువంటి ఇది ఈ వాకింగ్ ట్రాక్. అంటే ఈ వాకింగ్ ట్రాక్ ఇట్లా నడుస్తారు. ఇట్లా ఎడవైపు నుంచి ఇప్పుడు మనం చెట్ల వైపు చూసాం కదా, ఇట్లా వచ్చేసి అంటే అట్లా చుట్టూ మనం ఇందాక గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నప్పుడు తీసాం కదా, అట్లా తిరిగి వచ్చి ఇటువైపు వస్తారనమాట. ఇటువైపుకి వస్తే ఒక రౌండ్ అవుతుంది. సుమారుగా 1 కిలోమీటర్ దాకా వస్తుంది గ్రౌండ్ ఇది. సో దానికి సంబంధించిన రిజల్ట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇవి చెట్లు ఖాళీగా ఉన్నటువంటి స్థలంలో చెట్లు పెంచారు. ఇదే ఇటువైపు ఏం పార్కింగ్ ఉంటుంది. అదేమో మెయిన్ గేట్. అది మెయిన్ రోడ్కి ఉంటుంది. ఖమ్మం ఇల్లందు క్రాస్ రోడ్ నుంచి, అంటే జంక్షన్ అంటారు, ఇల్లందు క్రాస్ రోడ్, ఇల్లందు వైపు వెళ్ళే రోడ్కి ముందుగా ఉంటుంది ఇదంతా కూడా. సో ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇంకా అక్కడ క్రికెట్కి సంబంధించినటువంటి నెట్ ప్రాక్టీస్, అవి జిమ్కి సంబంధించినటువంటి అవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. జిమ్కి సంబంధించినటువంటి ఇండోర్ జిమ్ అదేమో నెట్ ప్రాక్టీస్. సో ఈ వాకింగ్ ట్రాక్లు అండి. ఇది వాకింగ్, రన్నింగ్ కూడా చేసుకున్నాడు, రన్నింగ్ చేసుకోవచ్చు. సో మార్నింగ్ ఈవినింగ్ అవర్స్ మనం ఈరోజు కొంచెం లేట్గా బయలుదేరాం కాబట్టి మార్నింగ్ అవర్స్ కానీ ఈవినింగ్ అవర్స్ అయితే ఉంటారు. అయ్యగారి కోసం అమావాస్య ఆగదు కదా, నేను లేట్గా వచ్చానని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకుండా ఉంటారు కదా, మార్నింగ్ అవర్స్. సో ఇది అది నెట్ ప్రాక్టీస్ క్రికెట్. అటువైపు కూడా ఇంకోటి ఉంది. ఇదేం జిమ్కి సంబంధించినటువంటి జిమ్ స్టేడియం. సో జిమ్ము సో ఇందాక మనం చూసాం కదా స్టేడియం ఫస్ట్ ఫ్లోర్ నుంచి తీసాము విజువల్స్. ఇప్పుడు మనం చూసుకుంటూ వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఇది ఎందుకు అంటే ఈ జిమ్ ఒకటి మీకు చూపించాలనేది, ఎందుకోసం గ్రౌండ్లో వాకింగ్ అవి వాకింగ్ ట్రాక్ చూపిస్తుంది. ఇది వాకింగ్ ట్రాక్, రన్నింగ్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ కొంచెం ఇదేమో వాలీబాల్ కోర్ట్ లాగా ఉన్నది. సో ఇది స్టేడియం, బ్యాడ్మింటన్, వాలీబాల్ స్టేడియం. ఏ స్టేడియం అండి అది? అదేం స్టేడియం? ఓ ఇది వాలీబాల్ స్టేడియం. ఇక్కడ రాసి కూడా ఉన్నది. ఇది వాలీబాల్ ఈ రౌండ్. ఇది ఇక్కడ వాలీబాల్ కోర్ట్లు ఇవి. సో మనకు కనిపించేవన్నీ అది వాలీబాల్ శిక్షణ మార్నింగ్ 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 8:30 గంటల వరకు ఉచిత కోచింగ్. ఎండి అక్బర్ అలీ ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఈ ఖమ్మం జిల్లాకి డివైఎస్ఓ, డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్. సో అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పెట్టారు.
పేరెంట్స్ తమ పిల్లల్ని తీసుకుని వచ్చి మరియు తీసుకుని వెళ్ళగలరు. పిల్లలు వాటర్ బాటిల్తో పాటు స్పోర్ట్స్ కిట్ కూడా ధరించి రావాలి. కోచింగ్ సమయంలో తల్లిదండ్రులు పిల్లలను డిస్టర్బ్ చేయరాదు. ఇతరులోనికి అనుమతి లేదు. సో బాగానే పెట్టారు. లేకపోతే వీళ్ళ అభిప్రాయాలన్నీ పేరెంట్స్ అభిప్రాయాలన్నీ పిల్లల మీద రుద్దుతూ ఉంటారు. వాళ్ళ ఉన్న న్యాచురల్ టాలెంట్ బయటికి రాకుండా ఆర్టిఫిషియల్గా వచ్చేస్తారు. సో వాలీబాల్కి సంబంధించి ఇదండి. ఆ రూల్స్ అయితే ఆడున్న రూల్స్ అన్ని గేమ్స్కి వర్తించుతుంది. పేరెంట్స్ వాళ్ళ అభిప్రాయాలను రుద్దేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఆడితే పిల్లల మీద అంతగానో రుద్దకపోతే సో అది ఎప్పటికీ మంచిది కాదు. పిల్లలు వాళ్ళ న్యాచురల్గా వాళ్ళ టాలెంట్, వాళ్ళ స్థాయి, సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్తారు. ఈ వాకింగ్ ట్రాక్ అంతా రౌండప్ చేస్తున్నాము. ఇది కూడా ఇంకొక వాలీబాల్ది. అక్కడ బ్యాడ్మింటన్ కోర్టులు అవి అంటే దీని ద్వారా మనం వాకింగ్ ట్రాక్లోనే వెళుతున్నాం మనం. సో ఈ వాలీబాలు అవి వాలీబాలు, ఇవి బ్యాడ్మింటన్ కోర్టులు. ఇవి టెన్నిస్ కోర్టు అవతల వైపు ఉన్నట్టుంది. దీని అవతల ఇండోర్ స్టేడియము తూర్పు ఫేసింగ్ ఉన్నది. వీలుంటే దాన్ని కూడా కవర్ చేసుకొని మళ్ళీ లోపలికి వెళ్దాం. సో ఇది బ్యాడ్మింటన్ కోర్టు చూస్తున్నారు కదా, ఇది బ్యాడ్మింటన్ కోర్టు. ఇది లోపలికి దారి నుంచి వెళ్ళాలి లోపలికి. నేను బయట నుంచి తీస్తున్నాను. సో ఈ వాకింగ్ ట్రాక్ నేను మెయిన్ గేట్ చూపించాను కదా ఇందాకలా. ఈ మెయిన్ గేట్ నుంచి మెయిన్ గేట్కి వెళ్ళింది ఇట్లా ఒక రౌండ్. దాదాపుగా 800 నుంచి 900 మీటర్లు ఉన్నట్టుంది. నేను అప్పుడు సివిల్ సెలక్షన్స్కి వెళ్ళినప్పుడు టైమింగ్ చూసుకోవాలి కదా ఎంత ఉంది ఏందనేది. అప్పుడుది గుర్తుంది కాబట్టి చెప్తా ఉన్నాను. సో ఇది మెయిన్ గేట్ నేను స్టార్టింగ్లో చూపించాను కాబట్టి అక్కడికి ఉన్నది. ఇది ఇన్నర్ గేట్ ఇటువైపు నుంచి వెళ్ళేటప్పుడు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ జరిగేటప్పుడు ఇది ఓపెన్ చేస్తారు. మామూలు టైంలో అంత అవసరం ఉండదు. సో ఎక్కువ జిల్లా స్థాయి కూడా పెద్ద అవసరం ఉండదు. అవసరం ఉంటే చేస్తారు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అయినప్పుడు గేమ్స్ కంపల్సరీ ఓపెన్ చేస్తారు. లోపలికి వెళ్ళాలి కాబట్టి ప్లేయర్స్ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కాబట్టి సో పర్యవేక్షణ ఉంటుంది. సీసీ కెమెరా పర్యవేక్షణ కూడా ఉన్నట్టుంది. ఈ బాస్కెట్బాల్కి సంబంధించినటువంటి శిక్షణ ఫీజు 500. ఆ కోచ్, ట్రైనర్ పేరు అవన్నీ మనకి వివరాలు అక్కడ కనపడతా ఉన్నాయి. సో ఇది బాస్కెట్బాల్ కోర్టు. కనిపిస్తుంది కదా బాస్కెట్బాల్ కోర్టు. సో ఇది ఇండోర్ స్టేడియము. ఇది పాత బిల్డింగు ఇండోర్ది. తర్వాత అక్కడ అవతల కట్టారు. సో ఇక్కడ ఏదో మంచి ఖమ్మం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళు ఒక మంచి కొటేషన్ చేసి రాశారు. ఆట, ఆనందం, ఆరోగ్యం, అంకితభావం, అభివృద్ధి, ఆదరణ. సో మంచి కొటేషన్ రాశారు. సో అందులోనే జీవిత పరమార్థం దాగున్నట్టుగా ఉంటుంది. స్పోర్ట్స్కి అది భగవద్గీత లాంటి మాటలు అవి స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో. సో ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఇది టెన్నిస్ కోర్టు అని కనిపిస్తుంది కదా. ఫెన్సింగ్ వేసింది. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసేవాళ్ళం కానీ మనం ఫెన్సింగ్ వేసింది. ఇది టెన్నిస్ కోర్టు. మీకు ఆ విజువల్స్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఈ స్టేడియంలో ఇది ఒక పాత ఇండోరు స్టేడియము. అదేమో బాస్కెట్బాలు. ఇప్పుడు మనం చూసింది టెన్నిస్ కర్టెన్స్ కట్టారు. బాల్ బయటికి రాకుండా, డ్యామేజ్ కాకుండా వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు పాటించారు. ఇది గేట్లు వేసి ఉన్నాయి. టెన్నిస్కి సంబంధించినటువంటి ఇవి ఏదైతే ఉన్నాయో టెన్నిస్కి సంబంధించినవి ఆ ఫీజులు అవన్నీ అక్కడ రాశారు. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదవండి. ఆ విజువల్స్ నేను చూపిస్తూ ఉన్నాను. టైమింగ్స్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇంకా దగ్గరకు వచ్చి ఇస్తాను చూడండి.
అంటే స్టేట్ లెవెల్ పాలసీ ఇది, ఒక జిల్లాకి సంబంధించింది కాదు. స్టేట్ లెవెల్ టైమింగ్స్ కానీ, ఇన్స్ట్రక్షన్స్ కానీ, ఫీజులు కానీ అవి ఉంటాయి. ఇది పర్సనల్గా వాళ్ళు ఇచ్చుకుంటే మనకి సంబంధం లేని విషయం, కానీ స్టేట్ లెవెల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఇవే అమలు అవుతాయి. సో ఇది పరిస్థితి. ఇక్కడ పిల్లలకి ఇక్కడ గేమ్స్ జరిగినాయి నిన్న, ఖోఖో అవి, వాటికి సంబంధించిన ఖోఖో సెలెక్షన్స్, బాస్కెట్బాల్ కూడా ఇంక్లూడ్ ఉన్నట్టున్నది. అంటే స్కూల్ ఫెడరేషన్ గేమ్స్, స్కూల్ లెవెల్ గేమ్స్ జరిగినాయి జిల్లా స్థాయిలో. గత 4-5 రోజులు జరిగినాయి, నిన్న మొన్న ముగిసినట్టుంది. వరుసన 5 to 7 days దాకా జరిగినట్టున్నాయి. ఆ విజువల్స్ ఒకవైపు బాస్కెట్బాల్ అది కనిపిస్తూ ఉంది, రెండోది ఖోఖో కూడా దీన్ని ఉపయోగించుకున్నట్టుగా ఆ బెర్రలు గీతలు మనకు కనపడతా ఉన్నాయి. సో ఇది పరిస్థితి. ఇది స్విమ్మింగ్కి సంబంధించినటువంటి రేట్లు మనకి కనపడతా ఉన్నాయి. ఇది ఖమ్మం పేరుతో రాసినా కూడా స్టేట్లో ఈ ఫీజులే అమలు అవుతాయి అనేది మనం చెప్పొచ్చు. అని పెరిగినాయి, మళ్ళీ చూడాలి, పెరిగితే రాస్తారు కదా. సో పాత రేట్లే కంటిన్యూ అవుతున్నట్టుంది. సో ఇవన్నీ రౌండప్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం మనం, అంటే మొత్తం గ్రౌండ్ అంతా అంతా రౌండప్ చేస్తూ ఉన్నాం, అంతా చూపించాలని. ఆ విధంగా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం ఈ వీడియో. సో ఇది స్కేటింగ్ అండి, పిల్లల స్కేటింగ్కి సంబంధించింది. ఆ విజువల్స్ నేను చూపిస్తున్నాను చూడండి. సో అయితే నేను మీకు ఇంకా చూపించేది, ఇక్కడ నేను గ్రౌండ్తో పాటు ఏమైనా మీటింగ్స్, ఏమైనా బహిరంగ సభలు జరుగుతాయి మా ఖమ్మంలో. పిల్లలు ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ పీజీ కాలేజీ, ఎస్ఆర్ఎన్ విజయనగరం కాలేజీ గ్రౌండ్ కూడా దారి ఉంటుంది, అటువైపు రెండింటి మధ్యలో దారి ఉంటుంది. సో ఈ గ్రౌండ్ పిల్లలు ఆడుతూ ఉన్నారు. ఈ దసరా సెలవులు స్టార్ట్ అయినాయి కాబట్టి పిల్లలు ఆడుతూ ఉన్నారు. అండ్ మీటింగ్స్ జరిగితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి. రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ఇంకెవరైనా వస్తే ఇక్కడనే మీటింగ్స్ జరుగుతూ ఉంటుంటాయి, బహిరంగ సభలు ఏమైనా ఎన్నికల టైమ్స్లో. ఇంకా అటువైపు కూడా ఉన్నాయి. లోకల్ టౌన్లో ఉన్నటువంటి, ఖమ్మం టౌన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటు కూడా ఆడుకుంటారు. అంటే మనం పిల్లల్ని ఇటు మనం ఉత్తరం వైపు చూస్తున్నాం, ఉత్తరం నుంచి మళ్ళీ అటు పిల్లలు నడిచిపోతున్నారు కదా, పడమర వైపు కూడా ఇంత విశాలంగా ఉంటుంది. సో మొత్తం మా ఖమ్మానికి సంబంధించిన పటేల్ స్టేడియంకి సంబంధించిన ఇది చెప్తున్నాను. ఈ చెట్ల వెనక జిల్లా కోర్టు ఉంటుంది, ఖమ్మం జిల్లా కోర్టు ఉంటుంది. ఈ చెట్ల వెనక భాగం బిల్డింగ్స్ ఎడ్జ్ వైపు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ అవి. గోడ, ప్రహరీ గోడ ఉన్నది, వాళ్ళు ఫెన్సింగ్ చేసుకున్నారు. ఒకప్పుడు ఇదంతా కూడా పర్మనెంట్ బిల్డింగ్ ఎస్ఆర్ఎన్ విజయనగరం కిందనే ఉండేది. సో స్కేటింగ్ దగ్గరకు వచ్చేసాం. స్కేటింగ్ అనేది అది మనకి ఇక్కడ కనపడుతుంది కదా, స్కేటింగ్ గ్రౌండ్. అదంతా మనం విజువల్స్ చూపించే ప్రయత్నం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సో మనం వాకింగ్ ట్రాక్ నుంచి మళ్ళీ చూసుకుంటూ వెళ్ళాం. దాదాపుగా మేజర్ పార్ట్స్ మనం కవర్ చేసాము. ఎటు చూసినా కూడా రౌండప్లో దీనికి సంబంధించి స్టేడియంలో ఉన్నటువంటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి సంబంధించిన అన్ని ఈవెంట్స్కి సంబంధించి ఈ నోటీస్కి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. నోటీస్ అంటారా, మీకు చూపించే ప్రయత్నం, మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. సో ఇది. సో మళ్ళీ మనం వాకింగ్ ట్రాక్కి వెళ్ళి మనం విజువల్ చూసుకుంటూ మళ్ళీ ఎట్లాగో మెయిన్ గేట్ వైపుకే వెళ్ళాలి. బయటికి వెళ్ళాలంటే ఇటువైపు మనం వచ్చినటువంటి ఈ ప్రాంతంలో కూడా వెనక గేట్ ఉంది, కానీ మనం పార్కింగ్ ఒకటి పెట్టాం కాబట్టి వెహికల్, ఆ వెహికల్ మెయిన్ గేట్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి అవి చేసే ప్రయత్నం చేద్దాం. స్కేటింగ్ శిక్షణ సమయంలో పిల్లల తల్లిదండ్రుల ప్రమేయం ఉండరాదు, మరియు స్కేటింగ్ రింగ్ ఆవరణలో ఉండరాదు. సో ఈ పేరెంట్స్ సిబ్బంది లాంగ్ షాట్లో మీకు కనిపిస్తుంది కదా, ఆ కోచ్ పేరు పైన బోర్డు ఉన్నది కదా, నేను చదువుతాను, మీరు కూడా విజువల్ జూమ్ చేసుకొని చూడండి. స్కేటింగ్ శిక్షణ సమయంలో పిల్లల తల్లిదండ్రుల ప్రమేయం ఉండరాదు, మరియు స్కేటింగ్ రింగ్ ఆవరణలో ఉండరాదు.
మరి నేషనల్ కొట్టేయాలి వాళ్ళు తెల్లారే. ఇవాళ నిన్న కోచింగ్కి వస్తే ఇవాళ నేషనల్ కొట్టేయాలి అంటే అట్లుంటాయి పేరెంట్స్. అందుకోసం ప్రత్యేకంగా రాశారు బోర్డులు. ఈ ఈ గేమ్సే కాదు, స్టడీస్లో కూడా వాడు ఎల్కేజీలోనే ఎంబీబీఎస్ చదివించేది ఉంటే ఇలా ఎంబీబీఎస్ కోర్సులో పెట్టేస్తారు. అట్లున్నాయి. పేరెంట్స్ పిల్లల స్వేచ్ఛగా ఎదగనేయాలి, పిల్లల్ని మంచి చెడులు చెప్పి పెంచాలి. అంతే తప్పితే తెల్లారిపాటికి వాడు నేషనల్ ప్లేయర్ కావాలి, లేకపోతే డాక్టర్ కలెక్టర్ కావాలి అన్నట్టుగా ఉన్నాయి పేరెంట్స్ థాట్స్. కానీ సో దీనికి సంబంధించింది ఇది కేవలం ఖమ్మానికి సంబంధించింది కాదు, స్టేట్ లెవెల్ గైడ్లైన్స్గా భావించవచ్చు వీటన్నిటిని కూడా. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ విభాగం, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ విభాగం ఏదైతే ఉందో ఆ విభాగం వాళ్ళు సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో పేరెంట్స్ అయితే అట్లున్నారు. పేరెంట్స్ మైండ్ సెట్ మారకపోతే కష్టం. సో వాకింగ్కి సంబంధించి మనం చూపించాము. అటువైపు నుంచి చెట్లు వెనక అని చెప్పాను నేను ఇందాక. ఇక చెట్లు వెనక్కి వచ్చాము. ఇటు వాకింగ్ ట్రాక్, ఈ చెట్లు యువతల భాగంలో మిగతా గేమ్స్, స్కేటింగ్, బాస్కెట్ బాలు, అవతల ఇంకొక పాత ఇండోర్ స్టేడియము, అవతల టెన్నిస్ స్టేడియము, టెన్నిస్ కోర్టు ఏమంటారు, స్కేటింగ్ది మనం ఇప్పుడు చూసాం, స్కేటింగ్ కోర్టు. దాని తర్వాత బాస్కెట్ బాల్ చూసాము, అవతల టెన్నిస్ చూసాము, యువతల బాస్కెట్ బాల్ ఉంది కదా, అవతల టెన్నిస్ చూసాం, అన్నీ చూసాం. ఫుట్బాల్ది కూడా, అది ఫుట్బాల్ ఇందాక నేను చెప్పేటప్పుడు బాస్కెట్ బాల్ అన్నాను, ఫుట్బాల్ది కూడా ఉన్నది. మనకి లాంగ్ రన్లో కనిపిస్తూ ఉన్నది ఆ బల్లాలు వేసిన దగ్గర. సో అవి యువతలో ఇంకా అదనంగా అనుబంధంగా ఉన్నాయి. వీటితో పాటు అథ్లెటిక్స్ అన్నీ కూడా దీంట్లో జరుగుతూ ఉంటుంటాయి. అథ్లెటిక్స్ అన్నీ ముడిపడి ఉన్నటువంటి ఆ గ్రౌండ్ లోపల లాంగ్ జంపు, హై జంపు, షార్ట్ పుట్లు అవన్నీ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన ఈవెంట్స్ కూడా ఈ గ్రౌండ్స్లో ఇవన్నీ జరుగుతాయి అథ్లెటిక్స్ సంబంధించింది. సో ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. చుట్టూ ఒకవైపు ఆహ్లాదకరమైన వాతావరణం అని మనం చెప్పవచ్చు. షూ కుంగ్ఫు దానికి సంబంధించినటువంటి ఇవి మనకి ఇక్కడ కనపడతా ఉన్నాయి. అంటే మార్షల్ ఆర్ట్స్ విభాగం ఇక్కడ ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. షూ కుంగ్ఫు అంటే అక్కడ వాళ్ళు ఏదో రాశారు స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు, బాడీ ప్లస్ మైండ్ ప్లస్ బాక్సింగ్ ఈక్వల్ టు షూ. సో బాక్సింగ్ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారా, ఇంకేమైనా ఉన్నాయో చూడాలి. సో దానికి సంబంధించి అంటే ఇండోర్ గేమ్ ఇవి కూడా ఉన్నాయి. సో దానికి సంబంధించింది అది. మళ్ళీ అవకాశం ఉంటే వాళ్ళతోనే ప్రత్యేక విభాగాలు కోచ్లతోని మళ్ళీ మా విభాగాల్లో ఉన్నటువంటి పరిస్థితులు మళ్ళీ ప్రత్యేకంగా కొంత బిజీగా ఉంది ప్రస్తుతం. ప్రత్యేకంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆ విజువల్స్ కూడా మనం తీసే ప్రయత్నం అయితే చేద్దాము, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సో ఈ వీడియోలో గ్రౌండ్కి సంబంధించిన సరే వీలున్నప్పుడు మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఉండరు, వాళ్ళు వెళ్ళినప్పుడు మనం ఉండము, వాళ్ళు ఉన్నప్పుడు మనం వెళ్ళం. మన టైమింగ్ అడ్జస్ట్మెంట్ కూడా చాలా ఇందులో ప్రధానమైంది కాబట్టి వాళ్ళు ఉన్న టైం చూసుకొని మనం వెళ్ళి వాళ్ళు మూడ్లో ఉండాలి, చెప్పేటువంటి మూడ్లో. ఆ టైంలో ఇంకెక్కువ సమాచారం జిల్లాకు సంబంధించి క్రీడల పరిస్థితి ఎట్లుంది, రాస్తాయి జాతీయ స్థాయి విషయాలు మనకి తెలియడానికి ఆస్కారం ఉంది. సంబంధించిన కోచ్లతోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో కొంతమంది ప్రజెంటేషన్ బాగా ఉంటుంది, కొంతమంది మామూలుగా చెప్తారు. ఏదైనప్పటికీ కూడా ఎంతో కొంత సమాచారం అయితే ఈ విభాగాల్లో ప్రొఫెషనల్గా చేసే వాళ్ళకి సంబంధించి ఉంటుంది. మనం అంటే చదివో లేకపోతే వాళ్ళతో డిస్కస్ చేసి చెప్పొచ్చు, కానీ అది అభ్యంతరం లేదు. కానీ వాళ్ళతో చెప్పిస్తే ఇంకెక్కువ బాగుంటుందనేది నాకున్న ఉద్దేశం. కాబట్టి వాళ్ళతో మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు అట్లా ప్రయత్నం చేద్దాం భవిష్యత్తు కార్యక్రమాలు మా ఛానల్ తరఫున. పిల్లలు హాలిడే ఇచ్చారు కాబట్టి 11-12 అవుతున్నా కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. సో దేశంలో క్రికెట్కి బాగా క్రేజ్ ఉన్నదనేది మనం చెప్పుకోవచ్చు. సో దాదాపుగా మనం మెయిన్ గేట్ దగ్గరికి వచ్చేసాం. రౌండప్ ఈరోజు వాకింగ్కి వెళ్ళి అవసరం లేదు, సాయంత్రం 1 కిలోమీటర్ సరిపోదులే, కానీ అంటే అంత రేంజ్లో నడిచేనట్టుగా అనిపిస్తూ ఉన్నది. విజువల్స్ తీసేటప్పుడు కొద్దిపాటి ప్రతిసారి అన్ని విజువల్స్ మనం తీయలేం కదా. సో అందుకోసం 1 కిలోమీటర్ ఇది ఉన్నా కూడా ఇంకా అంతకంటే ఎక్కువ అదనంగా ఇంకా 1.5 కిలోమీటర్ పైగా విజువల్స్ తీయడానికి అవకాశం లేనటువంటి వాటి ప్రాంతాలు కూడా తిరిగాము. సో ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో పిల్లలు క్రికెట్ ఆడుతున్నది. పిల్లలు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. సో వాకింగ్ ట్రాక్ ఇందాకలా మనం మొత్తం దాదాపు రౌండప్ వేసాము.
3-4 రౌండ్లు వేస్తే సరిపోతుంది జనరల్గా వాకింగ్ కోసం వచ్చిన వాళ్ళు. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ సంబంధించినటువంటి వాళ్ళు అవసరాన్ని బట్టి అన్ని గేమ్స్కి వాకింగ్లు రన్నింగ్లు అవసరం ఉండకపోవచ్చు. కాకపోతే బాడీకి ఎక్సర్సైజ్ అవసరం కాబట్టి 3-4 రౌండ్లు సరిపోద్ది స్టేడియంలో, మా ఖమ్మం స్టేడియానికి సంబంధించి. ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం, ఇండియా అనుకోండి. సో ఇది జిమ్కి సంబంధించింది. సో మెయిన్ గేట్కి వచ్చేసాం. ఇందాకలా మనం అక్కడ నుంచి విజువల్స్ తీసాం కదా, ఇప్పుడు దాదాపు కవర్ అయినట్టుగా భావించవచ్చు. అంటే స్టేడియంని గతంలో వివిధ సందర్భాల్లో తీసాము. దానికి ఉన్న పరిధిని బట్టి, పరిస్థితిని బట్టి మళ్ళీ చాలా కాలం తర్వాత, అంటే ఇంత వేగ్గా, ఇంత విస్తృతంగా, ఇంత బ్రాడ్గా ఇదైతే తెలియదు, వీడియో తెలియదు ఈ మధ్యకాలంలో, దాదాపుగా మనం ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా. సో ఏదేమైనా ఒక ఫుల్ ప్లెడ్జెడ్ చేశాము. సో జిల్లా యోజన మరియు క్రీడల కార్యాలయం అనేది ఖమ్మం వాళ్ళ పేరుతో ఉన్నది, అక్కడ మనకు కనిపిస్తుంది లాంగ్లో. సో ఆ విజువల్ కూడా నేను చూపిస్తే, మనం ఈరోజుకి ఇది మెయిన్ గేట్ చెప్పాను కదా, మెయిన్ గేట్ నుంచి ప్రారంభించి మెయిన్ గేట్ దగ్గర ముగిస్తూ ఉన్నాం. సో అది ఫ్యాషన్ డిజైనింగ్ 3 నెలల కోర్సు, కంప్యూటర్ 3 నెలల కోర్సు, బ్యూటీషియన్ అంటే బ్యూటీ పార్లర్ అది 3 నెలల కోర్సు, రిఫ్రిజిరేటర్, ఏసీ మెకానిజం అది కూడా 3 నెలల కోర్సు. అడ్రస్ ఇల్లంద క్రాస్ రోడ్, ఫస్ట్ ఫ్లోర్, సర్దార్ పటేల్ స్టేడియం, ఖమ్మం, జిల్లా యోజన మరియు క్రీడల కార్యాలయము. సో ఇది ఈ మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్తారు మనం వెళ్ళేదానికి. మనం ఇందాక ఇటు నుంచి మనం దక్షిణం వైపుగా తూర్పుకి వెళ్ళి మళ్ళీ ఉత్తరం వైపుకి వచ్చి మళ్ళీ పడమర వైపుకి వచ్చేసాం. సో అది పరిస్థితి, కవర్ అయినట్టుగా భావించవచ్చు. సో ఇది పరిస్థితి. సో ఇవన్నీ మనం ఇందాక వెళ్ళేటప్పుడు చూపించుకుంటూ వెళ్ళాము. ఈ పార్కింగ్ అంటే ఇప్పుడు అంతా హాలిడేస్కి, ముఖ్యంగా దసరా హాలిడేస్ అంటే ఎక్కువ రోజులు ఉంటాయి కాబట్టి, ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో అక్టోబర్ 2 నుంచి అంటే బతుకమ్మ పండుగ కూడా స్టార్ట్ అవుతుంది తెలంగాణ ప్రాంతంలో. అయితే అక్టోబర్ 2 నుంచి సుమారుగా పిల్లలకి 13వ తారీఖు దాకా హాలిడేస్ ఇచ్చారు. అదొకటి మొత్తం పేరెంట్స్ అంతా నిన్ననే సర్దుకొని గ్రామీణ ప్రాంతాలకి, అమ్మమ్మ వాళ్ళ ఊరికి, నాయనమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తాను. లేకపోతే ఈ పార్కింగ్ ప్లేస్ ఇంత ఖాళీగా ఉండదు. అసలు మనం దాటిపోవాలంటే మన బండి మనం బయట తీయాలంటే చాలా టైం పడుతుంది. సెంట్రల్ సిలబస్ ఉన్న స్కూల్స్ 8వ తారీఖు నుంచి 13 దాకా ఇచ్చినట్టున్నారు. స్టేట్ సిలబస్కి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్నీ ఏదైతే ఉన్నాయో ఇచ్చారు కాబట్టి, సో ఇవన్నీ మనకి చాలా ఖాళీగా కనపడతా ఉన్నాయి. లేకపోతే జనరల్ హాలిడే అంటే కిటకిట్లు ఆడుతుంటే దాటడం కష్టంగా ఉంటుంది. సో ఇది పార్కింగ్. సో మీరు కూడా మీ కామెంట్ బాక్స్ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో ఆయన మిత్రులారా, పెద్దలారా. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.